చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనం దాల్చారనేది ఎక్కువగా సమాచారం వస్తుంది. అది ఎంతవరకు నిజం అన్నది ఏదైనా అది పోలీసులకు ఆయనకు మాత్రమే తెలిసే విషయం. కానీ ఒకటి మాత్రం నిజం, తప్పనిసరిగా ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో కొన్ని శృతి మించాయి, కొన్ని లెక్క తప్పాయి. కాబట్టి సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్న విషయం వాళ్ళ కుటుంబానికి పూర్తిగా అర్థమైంది. పోలీసులు చెప్పింది నిజం కాదు, పోలీసులు ముఖ్యమంత్రిని పక్కదో పట్టించారు అని పోలీసుల మీద ఆరోపించడం కానీ, లేదు ముఖ్యమంత్రి తన మీద వ్యక్తిత్వ హననానికి, క్యారెక్టర్ అసాసినేషన్కు పాల్పడ్డారని ఆరోపించటం కానీ, అన్నిటినీ మించి నాకు ఆ సమాచారం తెలీదు అని చెప్పడం కానీ, ఇవన్నీ బాగా ఇబ్బందిగా పరిణమించాయి అల్లు అర్జున్కు. ఎందుకంటే పోలీసులు విడుదల చేసిన వీడియోలు వీటన్నిటిలో వాళ్ళు మాట్లాడారు, చూపించారు, వెళ్ళాము, చెప్పాము అని మేమే చెప్పామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ కేసు యొక్క ప్రాసెస్ను పూర్తిగా మలుపు తిప్పేవిగా ఉన్నాయి. సరే, ఆయన బయటికి రావటము, కారులో వెళ్తూ చేయపటం ఇట్లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న వివరాలు ఎలా ఉన్నా సరే అల్లు అర్జున్ కానీ లేకపోతే ఆయన తరఫు వాళ్ళు కానీ ఆయనకేం తెలియదు అన్న పద్ధతిలో మాట్లాడింది అంత పూర్తిగా నిజం కాదు అనే ఒకటి వస్తుంది. రెండవది, ఈరోజు ఆయన బౌన్సర్లలో ఒక ఆయన అరెస్ట్ చేశారు. అంటే బౌన్సర్లకు మేము చెప్పినా బౌన్సర్ల దగ్గరికి వెళ్ళనివ్వలేదు, బౌన్సర్లు అడ్డుకున్నారని పోలీసులు చెప్తున్నప్పుడు పోలీసుల మీద బౌన్సర్లు పైచేయి ప్రదర్శించారన్నది కూడా ఇక్కడ ఒక విపరీతమైన విషయంగా మారుతుంది. వీటన్నిటి మధ్యలో ఆయన ప్రశ్నించినప్పుడు కీలకమైన అంశం తెలుసా లేదా, చెప్పిన తర్వాత కూడా వెళ్ళారా లేదా, అసలు రావద్దు అన్న సమాచారము ఆయనకు ఉందా లేదా, ఈ కీలక ప్రశ్నలు. వీటిని ఇంకా మిగతావి అటు ఇటు ఏమడిగినా కానీ ఈ కీలక ప్రశ్నలకు ఇంతకుముందు చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు పోలీసులకు చెప్పటం కానీ, లేదు బయట మాట్లాడిన విధంగా పూర్తి అమాయకత్వము లేకపోతే ఎదురుదాడి లేకపోతే ప్రత్యారోపణ చేయటం కానీ సాధ్యం కాని విషయం. అలా చేస్తే ఇవి మళ్ళీ కోర్టు న్యాయస్థానం ఎలా తీసుకుంటుందన్న సమస్య కూడా వస్తుంది. బహుశా ఇలాంటి కారణాల వల్ల తను దాదాపు ఒకటేరా అని చెప్పుండొచ్చు మౌనం పాటించటం, కోర్టు నాటికి ఎలా చెప్పాలో కొంత ముందుగా కసరత్తు చేద్దామనే అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. బహుశా ఆయన బయట మాట్లాడరు ఇంకా అని మనం భావించవచ్చు. ఈ లోపల పోలీసులు ఆయన హైకోర్టు పెట్టిన షరతులను ఉల్లంఘించారు, మీడియాతో మాట్లాడారు, ఇలాంటి ఆరోపణలతో కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆ రీత్యా మధ్యంతర బెయిల్ రద్దు చేయమని, అప్పుడు మళ్ళీ ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయి. మూడవది, ఈ లోపల రాజకీయమైన పొలిటికల్ లాబింగ్, పొలిటికల్ అలైన్మెంట్స్ కనబడుతున్నాయి మనకు. కాంగ్రెస్ ఆఫీస్కు వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళడం, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కొంత ఆయన మా మిత్రుడైన అనుకూలంగా మాట్లాడడం, మీడియాలో దీపాదాస్ నుంచి మాట్లాడకపోవటం అన్న దాన్నే ప్రధానంగా చూపిస్తున్నారు. సహజంగా మన మీడియాలో వాటి రాజకీయమైన కోణాలు, పొలిటికల్ పోలరైజేషన్ ప్రకారం ఆ అంశం రావచ్చు. కానీ మహేష్ కుమార్ గౌడ్ కలుసుకున్న మాట కూడా నిజం. ఆ మాత్రం స్పష్టత లేకుండా చంద్రశేఖర్ రెడ్డి వెళ్తాడని కూడా మనం భావించడం. అంటే పూర్తిగా ఎన్డీఏ కోణంలో ఈ డిబేట్ అంతా నడుస్తున్నప్పుడు, అది అర్నబ్ గోస్వామి దగ్గర నుంచి రఘునందన్ రావు వరకు, దీన్ని కాదు మేము కాంగ్రెస్కు చెందిన వాళ్ళము, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎన్ని చేసినా. కానీ మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తే అమిత్ షా స్వయంగా జోక్యం చేసుకొని విడిపించాల్సి వచ్చింది, అంటే పరోక్షంగా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అల్లు శిబిరం కొంత జాగ్రత్త పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిశ్శబ్దం కూడా దాన్నే సూచిస్తుంది. ఇంకా థియేటర్కి తీసుకెళ్ళి మళ్ళీ సీన్ రికన్స్ట్రక్షన్, ఆ రోజు జరిగిన దాన్ని మళ్ళీ పునః సృష్టి చేయడానికి లేకపోతే చిత్రణ చేయడానికి ప్రయత్నించడం అది తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే కీలకమైన ప్రశ్న అక్కడే ఉంది కదా, ఎలా వెళ్ళారు, ఎవరు వెళ్ళారు, తెలిసిందా లేదా, ఆయన ఎలా దిగి వచ్చారు, బాడీ ఎక్కడుంది, బయటికి ఎలా వచ్చారు. ఇప్పుడు ఈ రెండింటినీ వీడియోను రీకన్స్ట్రక్షన్ పోల్చి చూపటమో జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి సినిమాల్లో అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఎన్నో చేసి ఉంటారు.
కాబట్టి ఇది ఒక కీలకమైన మలుపు ఇది. ఇది ఎలా ముగుస్తుంది ఈ లోపల రాజకీయంగా ఒక అవగాహనకు రాగలిగితే, ఇంకా దీన్ని సాగతీయటం వద్దు అనే భావనకు రాగలిగితే ప్రభుత్వం సర్దుకోవచ్చు. కానీ ప్రతిపక్షం మనం చూస్తే ఈ 2 రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాయి ఈ కేసు గురించి, అలాగే దాడి గురించి కూడా. ముఖ్యమంత్రి ఏమో దాడిని ఖండించారు, రక్షణ కల్పించమన్నారు, ఇతర పోలీసులు మాట్లాడొద్దన్నారు. కాబట్టి ఆయన ఒక లైన్ తీసుకుంటూ ఉన్నారు. మిగతా వాళ్ళు ప్రతిపక్షాలు దీన్ని ప్రయోజనం పొందాలి, కాంగ్రెస్ నిలకటంలో పెట్టడానికి, అది హైడ్రాలాగా మూసీలాగా దీన్ని చూపించాలి అని భావిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ తప్పకుండా భిన్నంగా వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ది ఒక విధమైన సందిగ్ధ పాత్ర. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ భాగస్వామిగా, అదే సమయంలో అల్లు అర్జున్ మామ అంటే అన్నకున్న బంధుత్వం రీత్యా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎటువైపైనా మలుపు తిరగవచ్చు. ఇది ఇట్లాగే ఉంటుందని చెప్పడం చాలా కష్టం. అన్నిటిని మించి కోర్టు కూడా ఇక్కడ భాగస్వామిగా ఉంది. కోర్టు ముందు ఇది ఉంది కాబట్టి కోర్టు ఏం చెప్తుంది, కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయి, అలాంటివి ఇంకొక 20 రోజుల తర్వాత కానీ మనకు కోర్టు వైఖరి రాదు. కానీ ఈ లోపలే పోలీసులు ముందస్తు మధ్యంతర బెయిల్ రద్దు కోసం వాళ్ళు కనుక అప్రోచ్ అయితే అక్కడ కోరితే అప్పుడు మళ్ళీ పూర్తి వేరే కోణం వస్తుంది. వాళ్ళు అలా వెళ్తారా లేదా అన్నది ఈరోజు వాళ్ళు చేసిన ఇంట్రాగేషన్లో, ఈ దర్యాప్తులో అల్లు అర్జున్ తీసుకున్న వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే బౌన్సర్లకు సంబంధించిన స్పందన మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆయన సహకరిస్తున్నారని వాళ్ళు భావిస్తే ఇంకా కొత్తగా మా మీద ఏమి ఆరోపణలు చేయరు. ఎందుకంటే పోలీసులు అవాస్తవ సమాచారం ఇచ్చారు, అది వాళ్ళు చెప్పింది పొరపాటు అనే దాని మీద వాళ్ళ ఇదంతా మొదలైంది. హైకోర్టు స్పష్టంగా చెప్పింది కదా దర్యాప్తుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారా. మళ్ళీ పిలవచ్చు, ఆయన మళ్ళీ పిలిచి కూడా విచారించవచ్చు. ఇది ఒకసారి హాజరు కమ్మని హైకోర్టు చెప్పలేదు, ఎన్నిసార్లు అయినా మాకు అవసరమైన వాళ్ళు పిలవచ్చు. కాబట్టి పుష్ప 3 ఇంకా చాలా కథ మిగిలే ఉందని అర్థమవుతుంది. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అల్లు అర్జున్ను ఓన్ చేసుకొని, అంటే తమ ఖాతాలో వేసుకొని తీవ్ర దాడి చేస్తున్నంత వరకు కాంగ్రెస్ మంత్రుల సీతక్క కానీ, ఇంకొకరు కానీ, కోమటిరెడ్డి కానీ, వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉంటారు. ఈ లోపల అబ్బాయి పరిస్థితి మెరుగుదల కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టికెట్ల పెంపు, రేపు సంక్రాంతికి రాబోయే సినిమాల పట్ల ప్రభుత్వం ఒక సానుకూల స్పందన నిర్ణయం తీసుకునే వైపు నడిపించడం పరిశ్రమ కోణంలో ముఖ్యమవుతుంది. సో ఈ 3-4 అంశాలు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, త్వరలో ఏం జరుగుతుంది అనే దాన్ని నిర్దేశిస్తాయి.